ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి మరియు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కలయికలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే సరికొత్త రికార్డులను నెలకొల్పింది. చిరంజీవి మార్క్ మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్ తోడవడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా సాధించిన ఘనత కేవలం వసూళ్లకే పరిమితం కాలేదు. అతి తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా ఇది చారిత్రాత్మక రికార్డును సొంతం చేసుకుంది. సినిమా కథాంశం మరియు చిరంజీవి నటనలో ఉన్న వైవిధ్యం ప్రేక్షకులను థియేటర్ల వైపు రప్పిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండడంతో ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ వసూళ్లు రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఈ సినిమా సాధించే కలెక్షన్లు చూస్తే ట్రేడ్కు మైండ్ బ్లాక్ అవుతుంది. సెకండ్ వీక్లో కలెక్షన్ల ఊచకోత కోస్తుంది మనశంకర వరప్రసాద్ గారు మూవీ. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కానుంచి నేటి వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ముఖ్యంగా వీకెండ్స్లో కలెక్షన్ల అరాచకం. మొదటి రోజు మెగాస్టార్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు వసూలు చేసింది. అదేవిధంగా చిరు ఎంటైర్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా మనశంకర వరప్రసాద్ గారు మూవీ నిలిచింది. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు ఒక లెక్క, బాస్ సినిమా మరొక లెక్క. 4 సినిమాల కలెక్షన్స్ అన్ని కలిపిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ సాధించిన కలెక్షన్లు దాటలేదు. అంటే మెగాస్టార్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈరోజు 15వ రోజు రిపబ్లిక్ డే రోజు కావడం ఈ రోజుగా భారీగా కలెక్షన్లు కలిసి వస్తున్నాయి. 14వ రోజు కంటే 15వ రోజు ఎక్కువగా కలెక్షన్లు రానున్నాయి. 15వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీకి మార్నింగ్ షో 39%, మ్యాట్ని 30%, ఫస్ట్ షో 42%, సెకండ్ షో కూడా 42% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే 15వ రోజు 11 కోట్ల షేర్, 20 కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 15 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 396 కోట్ల గ్రాస్, 194 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇప్పటికే ఈ సినిమా 70 కోట్లకు పైగా లాభాలను పొందింది. రానున్న రోజుల్లో ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూడాలి.